పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం ఘోర లారీ ప్రమాదం జరిగింది. 4 సజీవ దహనమైనట్లుగా చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? ప్రమాదం ఎలా జరిగింది? మరి పరిస్థితి ఏంటి ప్రస్తుతం? పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల సమయంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ఎందుకంటే బోయిపాలెం వద్ద గుంటూరు నుంచి చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్తున్న ఒక లారీ. అయితే అదే నేపథ్యంలో ఆగి ఉన్న లారీని ఆ గుంటూరు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనడంతో పూర్తిగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే మంటలు ఎగసిపడి పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. లారీలో ఉన్న 4 అక్కడికక్కడే చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. పూర్తిగా అక్కడ పరిస్థితి చూస్తే సంఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. పూర్తిగా లారీ క్యాబిన్, ఏ లారీ అయితే ఢీకుందో ఆ లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. పూర్తిగా వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు గంట నుంచి మంటలు ఆర్పుతున్నారని అక్కడ స్థానికులు చెప్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి. పూర్తిగా లారీ క్యాబిన్ అయితే పూర్తిగా దగ్ధమైపోయింది. అందులో 4 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని స్థానికులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.